మహబూబ్ నగర్ లో కృష్ణా బేసిన్ వట్టిపోయింది. కృష్ణా బేసిన్ లోని జలాశయాలు నీరు లేక వెలవెలబోతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు అడుగంటాయి. ఆల్మట్టిలో నీటి నిల్వ 40 టీఎంసీలకు పడిపోయింది. ఇక జూరాల డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. శ్రీశైలం జలాశయం కూడా 34 టీఎంసీలకు పడిపోయింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా బేసిన్లోని జలాశయాలన్నీ కూడా నీరులోక బోసిపోయి కృష్ణా నది ఒట్టిపోయి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాము. జూరాల ప్రాజెక్టు వద్ద ఒకసారి కృష్ణా నదిని పరిశీలిస్తే ఎప్పుడూ నీటితో కలకల్లాడేటువంటి ఈ నది నీరు లేక ఒట్టిపోయి మొత్తం రాళ్ళన్నీ కూడా తేలి కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితే కర్ణాటకలో ఆల్మట్టి మొదలుకొని దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ వరకు నదంతా కూడా ఇలా ఒట్టిపోయే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మనం జూరాల వద్ద ఉన్నాము. జూరాలకి ఎగువన ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ నీటి నిల్వలను ఒకసారి పరిశీలించినట్లయితే 130 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఆల్మట్టిలో ప్రస్తుతం కేవలం 40 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఇక నారాయణపూర్లో 37.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా అక్కడ 21 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇక 9.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు పూర్తిగా ఒట్టిపోయి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ 3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. తాగునీటి అవసరాల కోసము ఈ నీటిని నిల్వ ఉంచినట్లుగా అధికారులు చెప్తున్నారు. 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలం వద్ద ప్రస్తుతం 34 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. శ్రీశైలానికి వెనుక భాగాన ఉన్నటువంటి నది ప్రాంతం నుంచి మహబూబ్ నగర్ తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ ద్వారా నీటిని తీసుకుంటారు. కానీ ఈసారి కష్టకాలమే ఉంది. తాగునీటి కష్టాలు కూడా ఉండనున్నాయి అని చెప్పేసి మిషన్ భగీరథ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకోసమే పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మిషన్ భగీరథ సంబంధించినటువంటి అధికారులు ఎగువన ఉన్నటువంటి నారాయణపూర్ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ఇటు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ప్రభుత్వము కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి 5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. మరో వారం 10 రోజుల్లో ఆ నీరు కూడా వస్తుందని చెప్పేసి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషను. ఇక 319 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి నాగార్జున సాగర్లో ప్రస్తుతం 165 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అయితే ఈసారి ప్రధాన జలాశయాల పై ఆధారపడి ఉన్నటువంటి ఆయకట్టుకు కూడా నీరివ్వని సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూరాలపై ఆధారపడి 104,000 ఎకరాల ఆయకట్టు ఉంది కుడి ఎడమ కాలువల పరిధిలో. ఈసారి ఆయకట్టుకి క్రాప్ హాలిడే ప్రకటించారు. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి జిల్లాలో భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, రామన్పాడు జలాశయాలు ఉన్నాయి. ఈ జలాశయాలన్నీ కూడా పూర్తిగా ఒట్టిపోయి ఉన్నాయి. ఉన్న కొద్దిపాటి నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తామని చెప్పేసి జిల్లా అధికారులు చెప్తున్నారు. ఇక శ్రీశైలం వద్ద కూడా పరిస్థితి అలానే ఉంది. శ్రీశైలం ఎగువన ఉన్నటువంటి జలాలు వెనక జలాల నుంచి కొల్లాపూరు ప్రాంతం నుంచి నీటిని తీసుకుంటారు. అయితే ఇప్పుడు తాగునీటి అవసరాలకు కానివ్వండి, సాగునీటి కేఎల్ఏ నుంచి సాగునీటి అవసరాలకు కానీ అక్కడి నుంచే తీసుకోవాల్సి ఉంది. అక్కడ కూడా పూర్తిగా నీరు అడుగంటిపోవడంతో ఈసారి తాగునీటి కష్టాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇక నాగార్జున సాగర్లో ఆయకట్టు ప్రాంతానికి కూడా ఈసారి నీరు ఇవ్వలేదు. దశల వారీగా తాగునీటి కోసం నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి మనకి నాగార్జున సాగర్లో కనిపిస్తూ ఉంది. అందుకనే నాగార్జున సాగర్ ఆయకట్టు సగానికి పైగా తగ్గినటువంటి పరిస్థితి. కొంతమంది మాత్రమే బోర్లు స్థానికంగా ఉన్నటువంటి నీటి వనరులను ఉపయోగించుకొని సాగు చేపట్టారు. అట్లాంటి పరిస్థితే పాలమూరు జిల్లాలో కూడా ఉంది. ఆయకట్టు పూర్తిగా తగ్గింది. ఒక పక్క మండుతున్న ఎండలు, మరో పక్క ఎండిన పొలాలు, మరో పక్క కరువు ఛాయలతోటి జిల్లా వాసులతో పాటు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా దిగులు చెందుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి కృష్ణా బేసిన్లో కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, జూరాల నుంచి.